హలో హోమ్ మేకర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ది హోమ్ మేకర్. ఎలా ఉన్నారు అందరూ? ఏం చేస్తున్నారు? ఈరోజు నేను సింపుల్గా క్విక్గా అయిపోయే అండ్ టేస్ట్గా ఉండే రెసిపీ షేర్ చేయబోతున్నాను. దీంట్లో మనం చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ యూస్ చేస్తాము. ఇది లైట్ బ్రేక్ఫాస్ట్ ఆర్ ఈవినింగ్ స్నాక్స్కి చాలా యూజ్ అవుతుంది. మనం వీడియోలోకి ఎంటర్ అయ్యే ముందు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ ప్రెస్ చేస్తే నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. మనం ఇప్పుడు లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈరోజు నేను షేర్ చేసే రెసిపీ శాండ్విచ్ అండి. శాండ్విచ్ మేకర్తో శాండ్విచ్ ఎలా చేయాలో చూద్దాము. శాండ్విచ్ కోసం నేను ఏమేమి తీసుకున్నానంటే కీరా దోసకాయ స్లైసెస్, టమోటా స్లైసెస్ అండ్ ఆనియన్ స్లైసెస్ తీసుకున్నాను. గ్రీన్ చట్నీ తీసుకున్నాను, చీజ్ తీసుకున్నాను అండ్ బ్రెడ్ స్లైసెస్. మీకు ఎంతమంది కావాలో ఒక 5 శాండ్విచ్ కావాలనుకుంటే 10 స్లైసెస్ బ్రెడ్, అలా ఎంత కావాలంటే అంత తీసుకోండి. ఓకే, మనం ఇప్పుడు గ్రీన్ చట్నీ హోమ్ మేడ్గా ఎలా చేయాలో చూసుకుందాము. ఫస్ట్ ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా, 1 ఇంచ్ అల్లము, కొంచెం ఉప్పు వేసి మిక్సీ పట్టండి. చాలా ఫైన్ పేస్ట్గా మిక్సీ పట్టేసుకోండి. అంతే, మన హోమ్ మేడ్ గ్రీన్ చట్నీ రెడీ అయిపోయింది. శాండ్విచ్లో మనం ఆయిల్ ఆర్ గీ యూస్ చేయొచ్చండి. నేను ఏమీ యూస్ చేయలేదు. ఇప్పుడు మనం శాండ్విచ్ మేకర్ని ప్రీహీట్ చేసుకోవాలి. నేను బటర్ఫ్లై శాండ్విచ్ మేకర్ తీసుకున్నానండి. దీని ప్లగ్ పెట్టేసి స్విచ్ ఆన్ చేయంగానే రెడ్ లైట్ వెలిగిద్ది. ఒక 2-3 మినిట్స్కి రెడ్ లైట్తో పాటు గ్రీన్ లైట్ కూడా వెలిగిద్ది. అప్పుడు ప్రీహీట్ అయినట్టు. సైడ్ నుంచి చిన్నగా పొగలు వస్తాయి, ఏం భయపడద్దు. ఇప్పుడు మనం శాండ్విచ్ రెడీ చేసుకుందాము. ఒక ప్లెయిన్ బ్రెడ్ స్లైస్ తీసుకొని దాని మీద ఒక చీజ్ స్లైస్ పెట్టానండి. దానిపైన ప్లెయిన్ బ్రెడ్ స్లైస్ పెట్టాను. అంతే అండి, సింపుల్ చీజ్ శాండ్విచ్ రెడీ అయిపోయింది. ఇది మా పిల్లల కోసం 2 చేశానండి, ఇలాగా ప్లెయిన్ శాండ్విచ్. సో ఇందాక మనం ప్రీహీట్ చేసుకున్నాం కదా శాండ్విచ్ మేకర్ని, దాని మీద ఇలా హ్యాండ్ పెడితే కొంచెం ఆవిరి వేడి వస్తున్నట్లు ఉంటుంది. దాంట్లో మనం రెడీ చేసి పెట్టుకున్న శాండ్విచ్ 2 పెట్టేశాను. ఇప్పుడు తర్వాత మూత క్లోజ్ చేసేయాలి. క్లోజ్ చేసి స్విచ్ ఆన్ చేసుకుందాము. స్విచ్ ఆన్ చేయగానే రెడ్ లైట్ ఆన్ అవుతుందండి. తర్వాత 2-3 మినిట్స్కి శాండ్విచ్ రెడీ అవ్వగానే గ్రీన్ లైట్ కూడా ఆన్ అయ్యిద్ది. ఇప్పుడు గ్రీన్ లైట్ ఆన్ అయిపోయిందండి. మన శాండ్విచ్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం స్విచ్ ఆఫ్ చేసి ఓపెన్ చేసి చూద్దాము. చూసారు కదా, ఎమ్మీ శాండ్విచ్, చీజ్ శాండ్విచ్ రెడీ అయిపోయిందండి. ఇది చాలా సింపుల్గా, ఈజీగా, సింపుల్ ఇంగ్రీడియంట్స్ చేసేసుకోవచ్చు. శాండ్విచ్ మీద గోల్డెన్ బ్రౌన్ కలర్లో వస్తుందండి. అది వచ్చేసాక అది లైట్ ఆఫ్ అయిపోయింది. అప్పుడు మనం బయటకు తీసేయచ్చు. ఇది పిల్లలకి చాలా ఈజీగా ఉంటుంది తినడానికి. ఇప్పుడు మనం వెజ్జెస్తో శాండ్విచ్ ఎలా చేయాలో చూద్దాము. దీనికి నేను ఒక బ్రెడ్ స్లైస్ తీసుకొని దాని మీద గ్రీన్ చట్నీ అప్లై చేశానండి. గ్రీన్ చట్నీ అప్లై చేసిన తర్వాత మనం ఇందాక కొన్ని వెజ్జెస్ స్లైసెస్గా కట్ చేసుకొని పెట్టుకున్నాం కదా. ఫస్ట్ కీరా దోసకాయ 2-3 స్లైసెస్ పెట్టానండి. తర్వాత టమోటోస్ పెట్టాను. తర్వాత ఆనియన్ స్లైసెస్ పెట్టాను. వీటి మీద మనం చీజ్ స్లైస్ ఏ షాప్లో అయినా దొరికిద్దండి. డీమార్ట్లో కానీ సూపర్ మార్కెట్స్లో ఏ షాప్లో అయినా దొరికిద్ది. ఆ చీజ్ స్లైసెస్ పెట్టి ఇంకో బ్రెడ్ స్లైసెస్ పైన టమాటో సాస్ అప్లై చేశాను. దాన్ని చీజ్ మీద పెట్టేశానండి. అంతే అండి, సింపుల్గా శాండ్విచ్ మేకింగ్ అయిపోయింది. దీన్ని ప్రీహీట్ చేసుకున్న శాండ్విచ్ మేకర్ మీద పెట్టేసేద్దాము. వెజ్జెస్ పెట్టిన శాండ్విచ్ కోసం నేను మళ్ళీ ప్రీహీట్ చేశానండి. ప్రీహీట్ చేసిన తర్వాత మనం ఇప్పుడు రెడీ చేసి పెట్టుకున్న శాండ్విచ్ పెట్టేద్దాము. శాండ్విచ్ పెట్టేసి
క్లోజ్ చేసి మళ్ళీ స్విచ్ ఆన్ చేస్తే రెడ్ లైట్ ఆన్ అవుతుందండి. 2-3 మినిట్స్కి శాండ్విచ్ రెడీ అవ్వగానే మళ్ళీ గ్రీన్ లైట్ ఆన్ అయ్యిద్ది. వెజ్ శాండ్విచ్కి, చీజ్ శాండ్విచ్కి ఏదైనా కానీ సేమ్ ఇలానే చేసేయాలి ప్రాసెస్. ఏం భయపడక్కర్లేదు. నేను ఎలా చేయాలా ఏంటో అని చాలా భయపడిపోయాను, కానీ చాలా సింపుల్గా అయిపోయింది. గ్రీన్ లైట్ ఆన్ అయిపోయింది. మనం ఇప్పుడు ఓపెన్ చేసి చూడంగానే ఎమ్మీ టేస్టీ శాండ్విచ్ రెడీ అయిపోయింది. బ్రెడ్ స్లైస్ పైన గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చిందండి. చాలా చూడ్డానికైతే చాలా బాగుంది. ఇట్లా గెంటెతో తీసేసుకోండి, చేత్తో కాలుతుంది అనుకుంటే. కానీ స్విచ్ ఆఫ్ చేసే తీసుకోండి, స్విచ్ ఆన్లో ఉన్నప్పుడు తీయద్దు. ఇలాగా మీకు ఎన్ని బ్రెడ్ స్లైసెస్ ఎన్ని శాండ్విచ్లు కావాలంటే అన్ని శాండ్విచ్లు మీరు రెడీ చేసుకోవచ్చు. ఈ బటర్ఫ్లై శాండ్విచ్ మేకర్ నేను ఫ్రిడ్జ్ కొనేటప్పుడు కాంబో ఆఫర్లో వచ్చిందండి. ఇది బాగానే ఉంది. మీకు ఏ శాండ్విచ్ మేకర్ కావాలంటే అది ఆ కంపెనీది తీసుకోవచ్చు. అంతా ఏదైనా సేమ్ ఒకేలాగా ప్రాసెస్ ఉంటుంది. ఈ శాండ్విచ్ని చాకుతో 2 స్లైసెస్గా కట్ చేసుకోండి. చాలా ఈజీగా సింపుల్గా మన ఇంట్లో దొరికే ఇంగ్రీడియంట్స్తోనే మనం ఈ శాండ్విచ్ చేసుకోవచ్చండి. మీ దగ్గర శాండ్విచ్ మేకర్ లేకపోయినా కానీ మన ప్యాన్ ఉంటుంది కదా, దోశ ప్యాన్ మీద కూడా చేసుకోవచ్చు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టైంలో లైట్ ఫుడ్ అండి. మళ్ళీ ఈవినింగ్ స్నాక్స్గా కూడా తీసుకోవచ్చు. వెయిట్ లాస్ అయ్యే వాళ్ళు కూడా తీసుకోవచ్చు. వెయిట్ లాస్ అయ్యే వాళ్ళు డైట్లో కూడా ఇది తీసుకోవచ్చు. వైట్ బ్రెడ్ కాకుండా వీట్ బ్రెడ్ కూడా తీసుకోవచ్చు. అంతే అండి. ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా కావాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్ బాయ్.